నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ నిర్ణయాలు కొంత సంచలనంగా మారుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు తమిళిసై సౌందరరాజన్ వరుసగా ఆమోద ముద్ర కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో ప్రస్తుత రాజకీయ మొత్తం అంతా కూడా రాష్ట్ర రాజకీయం అంతా రాజ్భవన్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా తేటతెల్లమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్తో భేటీ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం, అట్లాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదనలు కూడా ఆమె ఆమోద ముద్ర వేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాలు స్టేట్ పాలిటిక్స్లో కొంత హాట్ టాపిక్గా అవుతున్నాయి. గత గవర్నర్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా పైన కొంత ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మరోసారి గవర్నర్ను టార్గెట్ చేయడం దిగింది. దీని వెనకాల గులాబీ పార్టీ చెందినటువంటి వ్యవహారం అంతా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ వెంటనే ఆసక్తిగా మారినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే పరిపాలనా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గవర్నర్తో కొంత స్నేహపూరితంగా వ్యవహరిస్తున్నాడనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలి. అయితే పాలనా నిర్ణయాల విషయంలో గవర్నర్తో నేరుగా సంప్రదిస్తూ ఆమోద ముద్ర పడేలా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రాజ్భవన్లో ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ఏదైతే సాగించినటువంటి ఘర్షణ సంస్కృతికి కూడా రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టేలా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాలపైన కొంత అవసరం మేరకు రాజ్భవన్కు స్వయంగా వెళ్లి గవర్నర్తో చర్చించి మరీ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల బీఆర్ఎస్ కొంత రియాక్ట్ అయినటువంటి తీరు కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అయితే గవర్నర్ నిర్ణయాలతో కాంగ్రెస్ బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణ. సో ఇక రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ తమిళిసై నిరాకరించారనేది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగానే ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తే అందుకు గవర్నర్ ఆమోదం తెలిపారనేది కూడా విమర్శిస్తోంది. కానీ కాంగ్రెస్ బీజేపీ కుట్రలో గవర్నర్ భాగస్వామ్యం అయ్యారనే విమర్శలకు తెరలేపింది. అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఈ విమర్శల వెనుక రాజకీయ వర్గాల్లో మరో టాపిక్ చర్చకు నడుస్తుంది. అయితే గవర్నర్ నిర్ణయాల విషయంలో బీఆర్ఎస్ విమర్శల వెనుక బీఆర్ఎస్ టెన్షన్ కూడా కనిపిస్తోంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో గవర్నర్ను బీజేపీ ఏజెంట్గా పోలుస్తూ ఆరోపణలు చేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడం, ప్రభుత్వం పరంగా కొంత ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి కేసీఆర్ ముఖం చాటేయడంతో పాటు సచివాలయ ప్రారంభోత్సవానికి కూడా గవర్నర్కు ఆహ్వానం అందించకపోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు కూడా దారితీసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇక బీఆర్ఎస్ పాలనలో గవర్నర్ స్వయంగా తన పట్ల జరుగుతున్నటువంటి వివక్షను కూడా ఆమె చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తిగా భిన్నంగా రాజ్భవన్తో స్నేహపూరితంగా వ్యవహరిస్తోంది. రాజ్భవన్తో కొంత సత్సంబంధాలు నెలకొల్పుకున్నటువంటి విషయం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సంబంధాల విషయంలో కేసీఆర్తో పోలిస్తే రేవంత్ రెడ్డి పూర్తి ప్రజాస్వామ్యక వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో ఈ టైంలో కేసీఆర్కు కొంత ఇబ్బందికరంగా మారుతుందన్న అంశంతో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల విషయంలో కేసీఆర్కు గౌరవం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని బీఆర్ఎస్కు టెన్షన్ పట్టుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే బీఆర్ఎస్కు మాత్రం కాంగ్రెస్ బీజేపీ కుట్రలో గవర్నర్ భాగస్వామ్యం అవుతున్నారంటూ తమిళిసైని టార్గెట్ చేస్తుందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తుంది. సో మొత్తం మీద ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు మరోసారి కొంత ప్రజల్లో అప్రతిష్ట పాలవుతున్నారు బీఆర్ఎస్ అని కూడా ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే పూర్తి బద్ద వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్, ఆ రెండు కలిసి ఇవాళ మైత్రి బంధం బయటపడింది, బట్టబయలైంది అంటే ఏ ప్రజలు ఎవరు నమ్మేటట్టుగా లేరు. అయితే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి గవర్నర్ ప్రభుత్వానికి సహకరించాలి కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తారు. అది బోత్ వైస్ వర్సాగా ఉండాలి. గత ప్రభుత్వం ఆమెని బీజేపీ ఏజెంట్గా చూసింది కాబట్టి ఆమె కూడా కొంత బీఆర్ఎస్ నిర్ణయాలు వ్యతిరేకించింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధంగా లేదు. ఖచ్చితంగా అందరినీ కలుపుకెళ్లే విధంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్నేహపూరితమైనటువంటి వాతావరణం రేవంత్ రెడ్డి నెలకొల్పాడు. గత సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టడం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.